హైవర్స్ ఈరోజు మన తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఆమెది పక్కన ఉన్నటువంటి ఒక ఊరు అయితే ఖమ్మంలో బోసం సెంటర్లో ఉంటుంది 50 సంవత్సరాల మహిళ. అలా ఉంటున్న మూమెంట్లో మార్కెట్లో పని ఉంది, వెళ్ళింది, ఇంటికి వస్తుంది. వచ్చే దారిలో ఒక ఆమె వెనక వచ్చేసి మొత్తానికి ఈమెను గమనించేసి ఈమె కనపడేలాగా అక్కడ ఏదో దొరికిందన్నట్టు చూపించింది. ఏంద్రా దొరికిందని కింద ఉంగని తీస్తే బంగారం బిస్కెట్ అన్నట్టు చూపించి ఆ ఎదురు నుండి 50 సంవత్సరాల మహిళని అటు ఇటు చూసి ఎవరూ లేరు, నువ్వు ఒక్కదాన్ని చూసావు, దొరికింది ఏదో బంగారంలా ఉందని అంటే ఈలోపు వాళ్ళ మనిషి పక్కన ఇంకోడు ఉన్నాడు. వాడు అప్పుడు వస్తున్నట్టు వచ్చి చూసి అరే బంగారం బిస్కెట్ అమ్మా, 10 తులాల పైన ఉండిద్దమ్మా, 10 లక్షల పైన ఉండిద్దమ్మా అని అంటే ఈలోపు అవతల మనిషి ఎవరు అమాయకులను చూసారా, ఆమె కాదు, మొత్తం స్టోరీ నడిపిస్తుంది కదా, బంగారం బిస్కెట్ దొరికింది కదా, ఆమె అయ్యో అర్జెంట్ పడిందమ్మా, నేను వెళ్తున్నాను, నాకు 5 లక్షలు ఇస్తే చాలమ్మా, మిగతా ఎంత వస్తుందో నువ్వే తీసుకోమ్మా అని నమ్మించి ఈలోపు ఆమె దగ్గర ఉన్నటువంటి 20,000 10,000 అంత డబ్బు తీసేసుకొని అమాయకురాల దగ్గర నుంచి మెడలో బంగారం చైన్ తీసేసుకొని ఇచ్చింది ఆమె అమాయకురాలు లెక్క. ఎందుకంటే 10 తులాలన్నప్పుడు 100 గ్రాముల పైన. దెన్ ఈమె మహా అయితే ఒక 2-3 లక్షలతో వదిలించేసుకోవచ్చు, అది మొత్తం నాదే అని చెప్పేసి అత్యాశకు పోయింది. ఆడోళ్ళ అత్యాశ అమ్మో చాలా ప్రమాదకరం స్వామి. బంగారం విషయంలో ఇంకేంగా ప్రమాదకరంగా ఉంటారు. ఎన్నిసార్లు ఎంతమంది మోసపోయారు డూప్లికేట్ బంగారానికి, ఇదిగో ఇటువంటి వాటికి. ఇటువంటి కథ నాకు తెలిసి ఇది 2వ సరిగో 3వ సరిగో కనీసం 10 సంఖ్యలో అట్లా జరుగున్నాయి. సినిమాలు కూడా మనం ఎన్నో చూసాం, సినిమాలు కూడా ఇదే టాపిక్, ఇవే ఉన్నాయి సీన్స్. మరలా చెప్తున్నా, ఒకే ఒక్కటి, ఒకడి సొమ్ము మనకొద్దు అండ్ ఎవడో నిన్ను పిలిచి మరి వాడికి దొరికింది నీకు షేర్ ఇవ్వడం, ఓకేనా? తెలుసుకోండి. మెడలో చైన్ ఇచ్చింది, నా దగ్గర డబ్బులు ఇచ్చింది, ఇంకా డబ్బులు వస్తాయి కదమ్మా నాకు, నేను వచ్చేసి పార్క్ దగ్గర ఉంటానమ్మా, కేశవర పార్క్ దగ్గర, త్వరగా తీసుకురామంటే సరే అమ్మా. ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళే దారిలోనూ ఇంటి దగ్గర మొత్తం చెక్ చేసి అమ్మ భగవంతుడు ఇది ఒరిజినల్ బంగారం కాదురా అని అనుకుంది. లభోదీపం అనుకుంటూ పార్క్ దగ్గర వచ్చింది. ఏడుంది ఆమె లేదు, ఆవిడ లేడు. జంప్ పరిగెత్తుకుంటే ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. జరిగింది మొత్తం చెప్పింది. ఏమంటారు ఇక వాళ్ళే, రోజుకి ఎన్నో కేసులు కదా, సింపుల్ CCTV ఫుటేజ్ తీశారు. ఈ వెనకాల ఉన్న బ్యాచ్ ఆడామీమే మగాయన అన్న, ఈ మగవాడు వచ్చేసి పెద్ద మనిషిలాగా అయ్యో ఇది బంగారం చాలా రేటు అని చెప్పినాడు. అవతల మనిషి వచ్చేసి నాకు దొరికింది, ఎవరు చూడాలి నువ్వే చూసావు, సో నీకు కూడా షేర్ ఇస్తాలే, తీసుకో, మనకు అర్జెంట్ అవసరం ఉంది, నీ దగ్గర ఎంత ఉంటుందో నాకు ఇవ్వు. ఆడవాళ్ళు దయచేసి జాగ్రత్త. ఏం వచ్చేసండి మగవాడికైనా సరే చెప్తున్నా, ఒరే నాయన మన దగ్గర మనకు వద్దురా, ఎవడు పిలిచి నీకు డబ్బులు ఇవ్వడరా,